చందమామ కథ. రాజుగారి కోతి. నక్కవాని పాలెంలో నటేశం అనే కోతులాడించేవాడు ఉండేవాడు. భార్యతో కలిసివాడు సిరిపురం జమీలోని గ్రామాన తిరుగుతూ కోతులను ఆడిస్తూ జీవనం గడిపేవాడు. వాడి దగ్గర ఒక మగ కోతి, ఒక ఆడకోతి ఉండేవి. అవి వింత వింత విన్యాసాలతో, చిలిపి పనులతో ప్రజలను ఆకట్టుకొని చివరిలో ఒక చిప్ప పట్టుకొని డబ్బులిమ్మని అడగడం జనానికి సరదాగా ఉండేది. నటేశానికి ఆట చివర 4 డబ్బులు లభించడం వల్ల తిండికి లోటు లేకుండా గడిచిపోతున్నది. ఎప్పటికైనా తన కోతులాట ద్వారా జమీందారును మెప్పించి ఆయన చేత సన్మానం పొంది మాన్యం సంపాదించాలన్నది వాడి ఆశ. వానాకాలం సమీపించేసరికి నటేశం కోతులాట ముగించుకొని సామానంతా గాడిద మీద వేసుకొని కోతులను భుజాల మీద ఎక్కించుకొని మజిలీ చేస్తూ నక్కవాని పాలెం సమీపించాడు. వాడు ఊళ్ళోకి వచ్చేలోగా చీకటి పడి అప్పటికే వాన ప్రారంభమైంది. వాడు గాడిద మీదున్న సామానంతా దాపులు కనిపించిన ఆంజనేయ స్వామి వారి గుడి అరుగు మీదకి చేర్చి గాడిదను వానలోనే వదిలేసి కోతులతో సహా భార్యతో కలిసి అరుగు మీదకు చేరాడు. అప్పుడే గుడి తలుపులు మూస్తున్న పూజారి ఎక్కడెక్కడో తిరిగి వచ్చి, గుడి అరుగులు మైలు చేయకండి, వెళ్ళండి అని కసిరాడు. అంతలో ఆడకోతి పూజారి ఎదుటకు వచ్చి 2 కాళ్ళపై నిలబడి చేతులు జోడించింది. పూజారి దాన్ని కాసేపు పరిశీలనగా చూసి నటేశంతో, ఒరేయ్, దీని వాలకం చూస్తుంటే ప్రసవ వేదన పడుతున్నట్టుంది. ఆంజనేయ స్వామి ప్రతిమను పూజిస్తూ దీని మోగ అభ్యర్థనను మన్నించకపోతే మనిషిగా నా జన్మకు అర్థం లేదు. మీరు ఇక్కడే ఉండండి, వెళ్ళకండి. దీనికి ఇక్కడ పిల్ల పుట్టడం స్వామివారి లీలగా భావిస్తాను అన్నాడు ఎంతో కనికరంతో. ఆయన ఊహించినట్టుగానే ఆడకోతి నిమిషాలలో మగకోతి పిల్లను కన్నది. వాన తగ్గి నటేశం అరుగులు శుభ్రం చేస్తుంటే మగకోతి పూజారి ఎదుటకు వెళ్ళి 2 కాళ్ళ మీద నిలబడి నమస్కరించి పక్కకు తప్పుకున్నది. దాన్ని గమనించిన నటేశం భార్య పూజారితో, అయ్యవారు, ఈ మగకోతి తనకు పుట్టిన కొడుకు భవిష్యత్తు తెలుసుకోవాలని దండం పెడుతున్నట్టుంది అన్నది నవ్వుతూ. పూజారి ఏ కలనున్నాడో ఏమో మరి. దీన్ని కోతి చేష్ట అని కొట్టిపారేయకూడదు. కోతులు ఆంజనేయ స్వామికి ప్రతిరూపాలు. నేను ఇంతవరకు మనిషి జాతకాలు వేశాను తప్ప జంతువులకు వేయలేదు. అయినా ఆంజనేయ స్వామికి నమస్కరించి దీని జనన సమయాన్ని బట్టి లెక్క కడతాను అంటూ వేళ్లతోనే లెక్క కట్టి ఇప్పుడు పుట్టిన కోతిపిల్ల జనన సమయాన్ని బట్టి చూస్తే మామూలు కోతిపిల్లలాగా ప్రవర్తించదు. ఇది ఎవరినైనా యాచించిందంటే వారు మహారాజు అంశ కలిగిన వారుగా ఉంటారు. దీని కారణంగా మీ జీవితాలు ఉన్నత స్థితికి రాగలవని కనిపిస్తున్నది అన్నాడు. నటేశం బుల్లికోతను చేతుల్లోకి తీసుకుంటూ, చెప్పినట్టే ఇది 4 విద్యలు నేర్చుకొని జమీందారు గారిని ఆకర్షిస్తే నాకు కోతి మాన్యం దొరికి ఇదే ఊళ్ళో స్థిరపడాలని ఉన్నది. మీ దీవెన హనుమంతుల వారి దయ ఫలించాలని కోరుకుంటున్నాను అని పూజారి వద్ద సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. రోజులు గడిచే కొలది ఆటలు నేర్చుకొని 1 ఏడాది తిరిగేసరికి బుల్లికోతి జనాన్ని ఆకర్షించేది. అదేం చిత్రమో ఏమో కానీ అది తల్లి కోతి తండ్రి కోతిలాగా చిప్పపుచ్చుకొని ఎవరిని చిల్లర డబ్బులు అడిగేది కాదు, ఇచ్చినా పుచ్చుకునేది కాదు. ఆట అయిపోగానే కాలు మీద కాలు వేసుకొని పడుకోవడం నటేశం దానికి నేర్పాడు. నటేశం నవ్వుతూ, బాబూ, దీని జాతకం చాలా గొప్పది. మహారాజు అంశ కలవారి దగ్గర తప్ప ఇతరుల దగ్గర యాచించదు అనేవాడు. ఆట చూడ్డానికి వచ్చిన జనం ఉత్సాహం కొద్దీ దానికి డబ్బు ఇచ్చినా పుచ్చుకునేది కాదు. దాంతో ప్రజలు బుల్లికోతిని రాజుగారి కోతి అని పిలవసాగారు. ఆ సంగతి ఆ నోట ఈ నోట పడి సిరిపురం జమీందారు గారి చెవిన పడింది. కోతులాడించేవాడు తన కోతిని రాజుగారి కోతిగా ప్రచారం చేసుకోవడం ఆయనకు ఆగ్రహం తెప్పించింది. దివానును పిలిచి, ఆ కోతులాడించేవాడిని శిక్షించు, లేకుంటే పూర్వజన్మలో అది నా తాత అని చెప్పినా చెప్తాడు వాడు అని ఆదేశించాడు. దివాను భటులను పిలిపించి రాజుగారి కోతి వెనక ఉన్న కథంతా తెలుసుకొని జమీందారుతో, ప్రభు, పొట్టకూటి కోసం మాటలమ్ముకునే వారిని మనం శిక్షించకూడదు. ఆ కోతిపిల్ల ఆంజనేయ స్వామి ఆలయం అరుగు మీద పుట్టింది.
ప్రజలు దాన్ని అభిమానిస్తున్నారు. దాని జోలికి వెళ్ళటం మంచిది కాదు. కావాలంటే అది మహారాజు అంశగలవారిని మాత్రమే యాచిస్తుందన్న విషయాన్ని మాత్రం మనం పరీక్షించవచ్చు అన్నాడు. దివాణంలో నటేశం కోతులాట ఏర్పాటు చేద్దాం. ఎవ్వరికీ అనుమానం రాకుండా తమరు ప్రజల్లో మారువేషంలో కలిసిపోండి. అతి చిన్న మొత్తాన్ని కోతిపిల్లకివ్వండి. ఆ మొత్తాన్ని పుచ్చుకుంటే దానికి మహారాజు అంశగలవారిని గుర్తించే శక్తి ఉన్నట్టు. అలా జరగని పక్షంలో నటేశం దంపతులను ఇక మీదట అలా రాజశబ్దాన్ని కోతికి చేరిస్తే శిక్షిస్తాము అని గట్టిగా హెచ్చరిద్దాం అన్నాడు. జమీందార్ అందుకు అంగీకరించాడు. జమీందార్ సమక్షంలో తన కోతులాట ప్రదర్శించే అవకాశం లభించినందుకు నటేశం ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. ప్రదర్శన చక్కగా జరిగింది. కానీ కోతులాటను చూడ్డానికి జమీందార్ రాకపోవటం తెలిసి నటేశం ఆశాభంగానికి లోనయ్యాడు. అయితే తామిచ్చినా పుచ్చుకోదా అనే దర్పంతో జమీందారు బంధువులు పెద్ద మొత్తాలను బుల్లికోతికిచ్చారు. అయితే కాలు మీద కాలు వేసుకొని పడుకొని పుచ్చుకోకుండా అలాగే చూస్తున్న దాన్ని దర్జాకు ముచ్చటపడి, ఇది నిజంగా రాజుగారి కోతే అంటూ అందరూ నవ్వుకోసాగారు. అప్పుడు జనం నుంచి గుబురు గడ్డం మీసాలు గల సామాన్యుడి వేషంలో ఉన్న జమీందారు ముందుకు వచ్చి అతి చిన్న మొత్తాన్ని కోతిపిల్ల మీదకు విసిరాడు. అంతే, ఆ కోతిపిల్ల చెంగున ఎగిరి గంతేసి ఆ చిల్లరను తీసి కళ్ళకద్దుకొని మారువేషంలో ఉన్న జమీందారు వద్దకు వెళ్ళి 2 కాళ్ళపై నిలబడి చేతులెత్తి మొక్కసాగింది. ఆయన జమీందారని తెలియగానే ప్రజలు జేజేలు పలికారు. జమీందారు, ఏనుగులు గుర్రాలు మా మనసెరిగి ప్రవర్తిస్తాయన్నది మాకు అనుభవమే. అలాగే ఈ కోతికి రాజుగారిని గుర్తించే శక్తి ఉండదని అంగీకరిస్తున్నాను. ఇది నిజంగా రాజుగారి కోతే. మూగ జంతువులను ప్రేమిస్తూ వాటి శక్తులను మనం ఉపయోగించుకోవాలన్నదే ఈ కోతిపిల్ల మనకిచ్చే సందేశం. మూగ ప్రాణుల రక్షణకు నేను ఒక పరిరక్షణ ఉద్యానవనాన్ని ఏర్పాటు చేస్తాను. ఈ ఉద్యానవనంలో రాజుగారి కోతి మహారాజుల స్వేచ్ఛగా తిరుగుతుంది. దీనిని పెంచిన నటేశానికి మాన్యం ఇస్తున్నాను అన్నాడు. కోతులను పరిరక్షణ ఉద్యానవనానికి అప్పగించిన నటేశం నక్కవానిపాలెంలో జమీందారు ఇచ్చిన మాన్యంతో సుఖంగా జీవించసాగాడు. పరిరక్షణ ఉద్యానవనంలో ఇతర జంతువులు పక్షులు చేరడంతో రాజుగారి కోతి తన తల్లి కోతి తండ్రి కోతితో స్వేచ్ఛగా హాయిగా జీవించసాగింది. కథ సమాప్తం. ఇక ఈ కథలు మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టుపొట్టి కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.